3 నెలల మల్లన్న జాతర ఘనంగా ముగిసింది. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు అందరూ సంతోషించారు. మల్లన్న తమ కోరికలు తీరుస్తారని సంతోషపడుతున్నారు. ఇంతకీ ఆ జాతర ప్రత్యేకత ఏమిటో చూద్దాం. కొందరు జానపద దేవుడిగా ఆరాధిస్తారు, మరికొందరు పట్నాలలో కొలుస్తారు. మొత్తంగా సబ్బండ వర్ణాల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న 3 నెలల మహాజాతర ముచ్చటగా ముగిసింది. ప్రతి ఏటా డిసెంబర్లో జరిగే స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై మార్చి నెల అగ్నిగుండాల ప్రవేశంతో పరిసమాప్తమవుతుంది. మహాజాతర తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్. సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురువెల్లి మల్లన్న స్వామి క్షేత్రం పడమటి శివాలయంగా వెలుగొందుతోంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా కనిపించే కొమురువెల్లి మల్లన్న మహాజాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో జాతర బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. పాల్గొన మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో 3 నెలల పాటు 10 ఆదివారాలు లక్షలాది భక్తులతో భక్తజన సంద్రంగా కొమురువెల్లి క్షేత్రం మారుతుంది. కొమురువెల్లి మల్లన్న, బలిజ మేడలమ్మ, గోళ్ల కేతలమ్మలను వివాహమాటంతో ఆ 2 కులాల వాళ్లు మల్లన్న దేవుణ్ణి తమ కులదైవంగా పూజిస్తారు. స్వామివారు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఓవైపు గర్భగుడిలో పూజలు అందుకుంటున్నాడు, మరోవైపు ఒగ్గు పూజారులైన యాదవులచే ఆలయ గంగిరేగు చెట్టు వద్ద తెలంగాణ జానపదుల తరహాలో పంచవర్ణ ముగ్గులతో పట్నాలు వేసి బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది పండుగ ముందు వచ్చే అగ్నిగుండాల ప్రవేశంతో మల్లన్న మహాజాతర పరిసమాప్తమవుతుంది. ఆసియా ఖండంలో 3 నెలల పాటు ప్రతి ఆదివారం, బుధవారం లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామివారికి విజయాచాల కొండపై ఉన్న ఎల్లమ్మ తల్లికి అభిషేకాలు, అర్చనలు, పంచవర్ణాలతో పట్నాలు రచించి పసుపు, బెల్లం, పాయసాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మార్గశిర మాసం చివరి ఆదివారం అనగా ప్రతి ఏటా డిసెంబర్లో వచ్చే చివరి ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని వీరశైవ సంప్రదాయంగా నిర్వహిస్తారు. ముందు రోజు భక్తులు స్థానికుల వద్ద బియ్యాన్ని సేకరించి కళ్యాణం రోజున ఉదయం స్వామివారి గర్భాలయం ఎదుట అన్నాన్ని రాశిగా పోసి దృష్టి కుంభం నిర్వహించి చిత్రకన్నును అమర్చిన తర్వాత స్వామివారి మూల విరాట్ నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం అసలు సిసలు జాతర షురు అవుతుంది. మొదటి ఆదివారం జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన భక్తులు ఎక్కువగా తరలి వస్తారు. మొదటి వారాన్ని పట్నం వారంగా, రెండో ఆదివారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు. మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయ తోటబావి వద్ద చిన్నపట్నం అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు. ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన ఈ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం. మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణోత్సవం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించబడుతుంది. తదనంతరం మహాశివరాత్రి రోజు ఒగ్గు పూజారులచే వాళ్ళ యాదవ సాంప్రదాయ ప్రకారంగా లగ్గం అదే పట్నం రూపంలో కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. మల్లన్న జాతరలో పెద్ద పట్నాన్ని ఒక అపూర్వ ఘట్టంగా చెప్పుకోవాలి. జానపద తరహాలో ఒగ్గు కథను చెబుతూ కళ్యాణం జరిపించడమే పెద్దపట్నం ప్రత్యేకత. కళ్యాణం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు పెద్దపట్నం దాటడంతో భక్తులు, శివసత్తులు తన్మయత్వం చెంది పెద్దపట్నంపై చిందులు వేస్తారు. పెద్దపట్నంపై ఉన్న నిమ్మకాయను పొందిన వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని, పాడి పంటలతో వర్ధిల్లుతామని వారి విశ్వాసం. ఆ నిమ్మకాయ తీసుకున్నటువంటి భక్తులకు మంచి జరుగుతుంది అనేటువంటిది చాలామంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే పట్నం వేసినటువంటి క్రమంలో ఈ పంచముగ్గు ఏదైతే ఉందో ఈ భక్తులు పట్నము స్వామివారిని పట్నం దాటించిన తర్వాత
పట్నం దాటించడం అంటే స్వామివారిని గర్భగుళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి మేము బోనాలు తీసుకొచ్చి పట్నం మీద పెట్టిన తర్వాత స్వామిని గర్భగుళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి పట్నం మీద పెట్టి యాదవ సాంప్రదాయం ప్రకారము మేము బండారేసి కళ్యాణం చేస్తాం. ఫాల్గుణ మాసం చివరి ఆదివారం ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ తోటపావి వద్ద వీరశైవ అర్చకులచే భద్రకాళి పూజ, వీరభద్ర పల్లెరం నిర్వహించి అగ్నితో పూజలు చేయడం ఆనవాయితీ. అర్చకులు వీరభద్ర స్వామికి పూజ చేసిన ఖడ్గంతో మొదటిగా అగ్నిగుండాలు దాటుతారు. తదనంతరం భక్తులు, పోతరాజులు, శివసత్తులు మల్లన్నను స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటుతారు. అగ్నిగుండాలు దాటితే గండాలు తొలగుతాయని వారి విశ్వాసం. ఆలయ నిర్వహణ గతానికి ఇప్పటికీ భిన్నంగా ఉంది. ఏడాది పొడవునా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లిస్తున్నారు. దాంతో మల్లన్న వైభవం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతోంది. కొమరవెల్లి మల్లన్నను సుమారు 80 లక్షల మంది భక్తులు ఏటా దర్శించుకుంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 29 నుండి కళ్యాణం మొదలుకొని 10 వారాలు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు కూడా సుమారు 10 నుంచి 12 లక్షల మంది హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ జాతర ఆదాయం సుమారు 20 కోట్ల దాకా వస్తుంది. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. లడ్డు, పులిహోర, మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు అన్ని ఏర్పాటు చేసినాము. మిగతా సిబ్బంది, మిగతా డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంటు, ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినారు. మేము ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి. దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాము. మాకు ఇప్పుడు పట్నాలు ప్రతి సంవత్సరం పట్నాలు వేస్తాము. ఈసారి మాకు పాప పుట్టినందుకు పెద్ద పట్నం వేయడానికి ఈసారి వచ్చాము. పుట్టు వెంట్రుకలు తీసాము. అనుకున్నదంతా మంచిగా జరిగింది. అందుకే కుటుంబంతో సహా వచ్చాము. మల్లన్న ఆలయానికి డిప్యూటీ కమిషనర్ హోదా కొనసాగుతూ ఏటా సుమారు 20 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది.